మేడ్చల్ మల్కాజ్గిరి నాగారం మున్సిపాలిటీ రాంపల్లి చౌరస్తా నందు 22 కాలనీ వాసులు ధర్నా. ఈ సమస్యలు ఎప్పటికైనా తీరుతాయా లేదా అని ఆందోళన చెందుతూ కాలనీ వాసులు కాలనీ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వర్షాకాలంలో తమ సమస్య తీవ్రంగా ఉంటుందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుకుంటున్నారు. ఈ రోజున నాగారం మున్సిపాలిటీలో గత 15-20 ఏళ్లుగా స్థానికులు ఉంటున్నారు. వీళ్ళకున్న సమస్య వీళ్ళకి క్లారిటీగా ఉంది. ఎలా ఆ సమస్యని దాటవేయాలి, ఎలా చేస్తే ఆ సమస్య చాలా ఫాస్ట్గా క్లియర్ అవుతుందనేసి స్థానికులకు తెలుసు. వాళ్ళు గత 10 ఏళ్లుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఎప్పుడైతే నాగారం మున్సిపాలిటీగా మారిందో 6 ఏళ్ల క్రితం, అప్పటి నుంచి చంద్రారెడ్డి గారు ఎప్పుడైతే చైర్మన్ అయ్యారో ఆయన మాట ఇచ్చి ఆయన చైర్మన్ అయ్యారు. కానీ ఇప్పటికీ ఆ మాట నిలబెట్టుకోలేదు. ఆయన దిగిపోవడం కూడా జరిగింది, కమిటీ రద్దయింది. కానీ ఇప్పటికి కూడా ఆయన పార్టీ మారారు. టీఆర్ఎస్ నుంచి బీజేపీలకు వెళ్ళారు. అయినా ఇచ్చిన మాట మాత్రం నిలబెట్టుకోలేకపోయారు. ఇది లోకల్ గవర్నెన్స్ యొక్క వైఫల్యం. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్కి ఎవరు తీసుకెళ్లాలండి ఈ సమస్య? లోకల్ గవర్నమెంట్, మున్సిపల్ చైర్మన్ కానీ కమిషనర్ కానీ తీసుకెళ్ళాలి ఈ సమస్య. వీళ్ళకే క్లారిటీ ఉండదు. కానీ వాళ్ళకు నచ్చిన విధంగా వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకుంటూ వాళ్లకు కమిషన్లు మిగిల్చుకోవడానికి 20 కోట్లతో అయ్యే సమస్యని 80 కోట్లు చేసుకుంటూ ఊరంతా తిప్పుకుంటూ కాలువలకు కడతాము అంటే ఎవరికి ఇబ్బంది అండి? స్థానికులకే ఇబ్బంది. ఇప్పుడు చూస్తున్నారు ఇక్కడ కాలువల నుంచి ఎంత స్మెల్ వస్తుంది. ఈ స్మెల్ ఒక్కటే కాదు, మీరు వర్షాకాలం వచ్చిందంటే ఇక్కడ ఈ రోడ్లో ఒక బస్సు నేను సాక్ష్యం, నేను చూస్తూనే ఉన్నారు. ఇక్కడ బస్సు కూడా తేలి ఆడుతూ ఉంటుంది. అంత భయంకరమైన ప్రాబ్లం ఇక్కడ క్రియేట్ అవుతుంది. డ్రైనేజ్ అన్నది ప్రతి ఒక్క కాలనీకి డ్రైనేజ్ సిస్టమ్ ఆల్రెడీ ఉంది. ఇక్కడ ఏదైతే మనకు వాటర్ ఫ్లో డ్రైనేజ్ ఎక్కడ దమ్మాయిగూడ నుంచి వస్తుందో ఆ వాటర్ అంతా ఓవర్ఫ్లో ఒకేసారి అయ్యి ఈ సమస్య ఇక్కడంతా కాలనీలో వస్తే వెళ్ళి ముంచేస్తున్నాయి. ఈ సమస్యని స్థానికులు క్లియర్గా ఒక చిన్న సొల్యూషన్ ఇచ్చారు. ఆ సొల్యూషన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. దాన్ని ఇది చేయకుండా వదిలేస్తున్నారు. దీనికి ఇప్పుడు నిజంగా చంద్రారెడ్డి గారు మాట మీద నిలబడాలి అనుకుంటే, ఒకవేళ వాళ్ళ కమిటీ రద్దయిపోయినా ఇప్పుడు వచ్చి నిలబెట్టుకునే ఛాయిస్ ఉంది. ఎందుకంటే మళ్ళీ రాబోయేది ఎలక్షన్స్ రాబోతున్నాయి, స్థానిక మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. నిలబెట్టుకోవాలంటూ చేయొచ్చు. కానీ ఎవరు మాట మీద నిలబడట్లేదు. అటు ఈటల రాజేందర్ గారు కానీ ఎవరైనా కానీ, అటు ఎంపీ కానివ్వండి, ఎమ్మెల్యే కానీ వాళ్ళ చేతుల్లో ఉంది చేయాలి అనుకుంటే. లోకల్ గవర్నెన్స్ ఖచ్చితంగా దీంట్లో క్లియర్గా ఉండాలి. స్థానిక నాయకుల్ని వీళ్ళని పట్టుకోవాలి. వీళ్ళు ఎలా చెప్తే అలా నడుచుకుంటే ఈ సొల్యూషన్ మహా అంటే 10-15 రోజుల్లో సొల్యూషన్ క్లియర్ అవుతుంది. మేము అదే చెప్తున్నాము. ఈసారి కనుక అది కూడా సొల్యూషన్ ఇవ్వలేదు, చేయలేదంటే వర్షాకాలం, రాబోయేది వర్షాకాలం, ఇదే రోడ్డు బ్లాక్ చేస్తాం. ఈ వర్షాల్లోనే ఈ నీళ్ళు ఎప్పుడైతే డ్రైనేజ్ వస్తుందో ఇక్కడే కూర్చునేస్తాం. ఏమంటారు సార్? ఇక్కడ కూర్చుంటే రాకపోకల్ని మేము అడ్డుకుంటాం. నాగారం మున్సిపాలిటీలో జేసీ ఆధ్వర్యంలో ఇప్పుడు పలువురు వ్యక్తులు మెయిన్ రోడ్ నుంచి డ్రైనేజ్ తీయమని పలువురు నుంచి అందరూ కూడా కొంతమందిని కోరుకుంటున్నాము. అంతేకాకుండా ఈ సమస్యకు పరిష్కారానికి 10 సంవత్సరాల నుంచి పరిష్కారం చేస్తామని కాలయాపన చేస్తున్నారు చాలామంది. దీనికి పరిష్కారం ఒకటే, కాలనీ నుంచి కాకుండా మెయిన్ రోడ్ నుంచి డ్రైనేజ్ తీయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలాగే ఇవాళ నిరాహార దీక్ష చేసినటువంటి వ్యక్తులకు మేము సపోర్ట్గా ఈరోజు నిలవడం జరిగింది. ఈ సమస్య ఇది ఇంకా పెద్దది కాకముందుకే దీన్ని పరిష్కరించాలి అని చెప్పి మేము గౌరవ ప్రజాప్రతినిధులను, ఆఫీసర్ను అందరినీ కోరుకుంటున్నాం. మీరు కంప్లైంట్ చేయలేదు సార్ కమిషనర్ గారి దగ్గర నుంచి? ఈ సమస్య పట్ల కమిషనర్ గారి దగ్గర నుంచి కలెక్టర్ గారి దగ్గర అందరికీ తెలుసు. ప్రతి ఒక్క రాజకీయ నాయకులు కూడా తెలుసు. కానీ తెలియనట్టు యాక్టింగ్ చేస్తారు అందరూ కూడా. ఈ సమస్యకు ఒకటే పరిష్కారం, మెయిన్ రోడ్ నుంచి అక్కడ పెద్ద కప్ప అని ఉంటుంది, అక్కడికి డ్రైనేజ్ దువ్వాలి. 7 ఫీట్లు అని ఒకరు అంటారు, 6 ఫీట్లు అని ఒకరు అంటారు. ఎన్ని ఫీట్లు అయినా సరే తీస్తే ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ చక్కగా పోయి అక్కడ పడుతుంది. ఈ కాలనీని తీస్తే 22 కాలనీలు సఫర్ అవుతాయి. ప్రతి ఒక్క కాలనీ మలుపు దగ్గర ఒక 30 మలుపులు ఉన్నాయి. ఆ క్రాసింగ్ దగ్గర ఓవర్ఫ్లో అయ్యి అన్ని నీళ్ళకు కూడా ఆ వాటర్ కూడా ఇళ్లకు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మెయిన్ రోడ్ నుంచి తీయాలని జేఏసీ తరఫున అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. మేము కూడా జేఏసీకి తలొక్కి వాళ్ళకు జేఏసీ ఏది కోరుకుంటే, అంటే జేఏసీ అంటే నథింగ్ బట్ ప్రజలు, కాబట్టి ప్రజలు ఏది కోరుకుంటే మనం కూడా దాన్ని ఆమోదించాలి. కాబట్టి ప్రతి ఒక్క నాయకుడు కూడా దీన్ని సపోర్ట్ చేసి మెయిన్ రోడ్ నుంచే ఈ యొక్క కాలువని నిర్మించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.
నాగారం మున్సిపాలిటీలో మా 22 కాలనీల సమస్య ఉంది. ముఖ్యంగా డ్రైనేజ్ ప్రాబ్లం ఇది. ఎందుకంటే మాకు అక్కడ దొంబాయిగూడ నుంచి వచ్చేటువంటి వాటరు, డంపింగ్ యార్డ్ వాటర్ అంతా కూడా ఈ డ్రైనేజ్ ద్వారా వచ్చి వచ్చి నీటిని మేము మెయిన్ రోడ్లో నుంచి కాలువ కలపని అడుగుతున్నాము. కానీ ఇక్కడ ఉన్న పాలకులు ఈ నీళ్ళ వచ్చే నీటి తీసుకొచ్చి 22 కాలనీలో డ్రైనేజ్ సిస్టమ్ తీసేసి ఆ నీళ్ళంతా డైవర్ట్ చేస్తున్నారు. దానివల్ల మాకు ఇబ్బంది ఏంటంటే కాలనీలు అంతా కలుషితం అయిపోతున్నాయి. ముఖ్యంగా బోర్లోనేమో మట్టి వాటర్ వస్తుంది, అలానే అనారోగ్యం పాలైపోతున్నారు పిల్లలంతా. దీనికి మేము చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. అలానే గతంలో కూడా గత పాలకులు కూడా మేము రోడ్డుకి డ్రైనేజ్ చేస్తామని గత చైర్మన్ చంద్రారెడ్డి గారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆయన లెటర్ కూడా ఇచ్చాడు. కానీ ఈ రోజున మళ్ళా పార్టీ మారిన తర్వాత మళ్ళా త్వర మార్చేసి ఈ రోజున మళ్ళీ ఈటల రాజేందర్ గారు నిన్నగాక మొన్న ఆయన ఎంపీ గారు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆయన వచ్చి లోపల కాలనీలోనే మళ్ళీ డ్రైనేజ్ తీసుకెళ్ళడం అనేది చేయడం జరుగుతుంది. అది మేము ఎంపీ గారు కూడా మేము అందరికీ చెప్పాము. అది కాదండి, దీనివల్ల మాకు ఇబ్బందులు అవుతుంది. మీరు మెయిన్ రోడ్లో చేస్తే ఖర్చు 20 కోట్లు ఖర్చు అవుతుంది. అదే కాలనీలో కొన్ని 36 వంకర్లు తిప్పుకుంటూ పోతే 80 కోట్లు అవుతుంది. కానీ ఈ డబ్బులు అనేవి గవర్నమెంట్ సొమ్ము కూడా వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. అది కూడా మేము గౌరవ ఎంపీ గారికి మేము ఆయన దృష్టికి తీసుకెళ్ళాము. కానీ ఆయన ఏంటంటే అవన్నీ పట్టించుకోకుండా ఆయన వచ్చి చెప్పేసి వెళ్ళిపోయినాడు. కానీ ఈ విధంగా ఏంటంటే 22 కాలనీ ప్రజలను మమ్మల్ని నానా విధంగా హింస పెడుతున్నారు వీళ్ళు. ఇది వీళ్ళకి తగది. ఇది గౌరవమైన ఆయనకి ఎంపీ గారికి మేము చెప్పేది ఏంటంటే మీరు ప్రజల కోసం పనిచేయండి, ఎందుకంటే రాజకీయాలు తెచ్చి ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టదని మనవి చేస్తున్నాం. జై జై. ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నాగారంలో నిరాహార దీక్ష కార్యక్రమం మొదలుపెట్టడం అనేది. ఇది ఎందుకు మొదలుపెట్టామంటే గత నాగారం మున్సిపాలిటీలో గత 15 సంవత్సరాల క్రితం ఈ వదముప్పు సమస్య అనేది ఉన్నది. అప్పుడు కేఎల్ఆర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా అప్పుడు రోడ్డు వెలుపు కార్యక్రమం జరుగుతుంది. ఆ రోడ్డు వెలుపు కార్యక్రమం ద్వారా 80 లక్షలు శాంక్షన్ చేసి మెయిన్ రోడ్డు కూడా నాలా నిర్మించాలని చెప్పి ప్రభుత్వం కూడా రావడం జరిగింది. దాన్ని తుంగలో దొక్కిన పెద్దలు ఈరోజు ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 22 కాలనీ మీదుగా మురికకాల నిర్మాణం చేయాల్సి 80 కోట్లు శాంక్షన్ చేశారు. దాన్ని 22 కాలనీల ప్రజలు జేఏసీ అడ్డుకోవడం జరిగింది. ఆ 8 కోట్లు శిల్పాలు ఇవ్వట్లో పెట్టినారు. తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ వైపు నుంచి బీజేపీలో పోయిన తర్వాత బీజేపీలోకి పోయిన తర్వాత ఎంపీ ఈటల రాజేందర్ గారితో మళ్ళీ 10 కోట్లు శాంక్షన్ చేసుకొచ్చి 22 కాలనీల మురికాలను నిర్మాణం చేసి కంకణం కట్టుకున్నారు. మీరు ఆ రోజు ఎమ్మెల్యే చైర్మన్ చంద్రారెడ్డి గారు మాకు లెటర్ ఇచ్చారు, 22 కాలనీలు వద్దు మెయిన్ రోడ్డు ముద్దని లెటర్ ఇచ్చారు. మరి ఆ లెటర్కి ఎందుకు తొంగులు తక్కి ఈరోజు మళ్ళీ 22 కాలనీ మురికాలను చేయాలనుకున్నారని చెప్పేసి మేము జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా ప్రశ్నిస్తున్నాం. అయ్యా చైర్మన్ చంద్రారెడ్డి గారు, మీరు లెటర్ ఇచ్చారు మాకు 22 కాలనీలు వద్దు మెయిన్ రోడ్డు ముద్దని, మరి దాన్ని ఎందుకు తొంగులు తక్కి ఈరోజు మరి 22 కాలనీ మురికాలను చేయాలనుకున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా మీరు నిజం ఆలోచన చేసి ప్రజల గురించి ఆలోచన చేసి మెయిన్ రోడ్డు గుండా మురికాల నిర్మాణం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. కట్టడం వల్ల ప్రాబ్లం ఏంటి అని చెప్పి డ్రైనేజ్ ఆల్రెడీ స్యూరేజ్ సిస్టమ్ అనేది ఎగ్జిస్టెన్స్లో ఉంది కాలనీస్లో, ఇది ప్రాబ్లం కాదు. కాకపోతే ఏదైతే డంప్ యార్డ్ అండ్ దయారకుంట కోమట్కుంట లేక్స్ నుంచి ఓవర్ ఫ్లడ్డింగ్ అయ్యి వాటర్ రాంపల్లి ఈ మెయిన్ రోడ్ నాగారం మెయిన్ రోడ్ ఫ్లో అయ్యి వస్తుందో ఆ వాటర్ వల్ల నాగారం ఫ్లడ్డింగ్ అవుతుంది. ఈ ఫ్లడ్డింగ్కి మేము సింపుల్ సొల్యూషన్ చూపెట్టాము. ఏంటంటే మెయిన్ రోడ్లోని ఇక్కడ విశాల్ మార్కెట్ దగ్గర నుంచి కల్వర్ట్ దగ్గరికి హవీసా అని ఒక హోటల్ ఉంది, పెదగంప దగ్గరికి కనెక్షన్ అక్కడ న్యాచురల్ ఒక కెనాల్ ఉంది, అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కెనాల్, దాన్ని కనెక్ట్ చేయమని చెప్తున్నాం. అదొక 20-25 క్రోర్స్లోని కంప్లీట్ అయిపోతుంది ప్రాజెక్ట్. ఇప్పుడు ఈ 22 కాలనీస్లోని 80 క్రోర్స్ స్పెండ్ చేసి బాక్స్ డ్రైనేజ్ కడుతున్నారు. ఇది తీసుకెళ్ళి చెర్లపల్లి లేక్ దగ్గరికి కనెక్ట్ చేస్తున్నారు. అంటే చెర్లపల్లి లేక్ని వీళ్ళు ఆటోమేటిక్గా అది చచ్చిపోయేలా చేస్తున్నారు. ఆ ఎకోసిస్టమ్ని మొత్తం డ్యామేజ్ చేస్తున్నారు వీళ్ళు. అసలు ఒక ఫీజిబిలిటీ స్టడీ లేదు, సైంటిఫిక్ స్టడీ లేదు, ఏ రిపోర్ట్ లేదు. ఎన్ని డిపార్ట్మెంట్స్కి తిరిగాము మేము, ఇక్కడ అందరూ పెడచెవి పెట్టారు. ఎవరు మా సమస్యని పరిష్కరించడానికి అసలు ముందుకు రావట్లేదు. మీడియా ద్వారా ఐ థ్యాంక్ ABN and other news channels.